సో గాయస్ ఫైనల్లీ షిల్లాంగ్ అయితే రీచ్ అయినాం. షిల్లాంగ్లో ఇప్పుడే బస్ దిగేసినాం. ఇక ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు చూడండి ముగ్గురు. షిల్లాంగ్లో రెస్టారెంట్కి వచ్చినాం. దోస్తులు మేమైతే ఇక గువాహతి నుండి మేఘాలయకి అయితే మేఘాలయ నుండి షిల్లాంగ్కి అయితే బస్ ఎక్కేసినాం. పర్సన్కి 200 రూపీస్. చూడండి బస్ ఎట్లుందో, ఏసీ బస్సు బాగుంది. సో స్టార్ట్ అయిపోయింది మన జర్నీ. ఇక మొత్తం ఘాట్ రోడే, చాలా అంటే చాలా బాగుంటుంది జర్నీ. చూపిస్తాను మీకు మొత్తం చూడండి. సైడ్ పంట పొలాలు చూడండి ఫ్రెండ్స్, వేరే లెవెల్ ఉన్నాయి అసలు. చిన్నగా దొరికిన ప్లేస్లో ఇల్లు పంట పొలాలు వేసుకుంటున్నారు. నది ఇల్లులు చూడండి గాయస్, వీళ్ళ ఎంత బాగున్నాయి అసలు. వ్యవసాయం చేస్తున్నారు చూడండి ముగ్గురు. ఇంకో ఏదో పంట వేసినట్టున్నారు. సైడ్ చూడండి పక్కన పెద్ద లోయ, గార్డ్ రైలింగ్ లేదు, ఏం లేదు. మేఘాల్లో తేలినట్టుంది మేఘాలయాలో. లోయ చూడండి గాయ్స్. సో గాయస్ ఫైనల్లీ షిల్లాంగ్ అయితే రీచ్ అయినాం. షిల్లాంగ్లో ఇప్పుడే బస్ దిగేసినాం. ఇక ఎటు పోవాలో మాకైతే ఏం తెలియదు. ఫస్ట్ అయితే పొద్దున్నుండి అసలు అన్నమే తినలే, మస్తు ఆకలి అవుతుంది. ఫస్ట్ అన్నం తినేసేయాలి. అన్నం తినేసి మనతోనైనా ఇగో క్యాంపింగ్ టెంట్ ఉంది, ఏదన్నా మంచి ప్లేస్ చూసుకొని హాయిగా పడుకోవాలి ఈరోజు నైట్. షిల్లాంగ్ గల్లీలలో నడుచుకుంటూ పోతున్నాం. బాగుంది వెదర్, కూల్గా మంచిగా. ఇన్ని రోజులు మన సౌత్లో అమ్మ ఆ ఎండలకు అమ్మ పిచ్చి లేచిపోయింది. కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఇప్పుడు. రేపు మీకు అసలైన మేఘాలయ అందాలను మీకు చూపిస్తా. షిల్లాంగ్లో రెస్టారెంట్కి వచ్చినాం. రెస్టారెంట్కి వచ్చేసినాం.
ఎగ్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంకా ఎగ్ నూడిల్స్ 2 ఆర్డర్ చేసినాం. ఇక్కడైతే సింగిల్కే 130 రూపీస్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. మన హైదరాబాదే బెస్ట్ తిండిలా. షిల్లాంగ్లో ఫ్రైడ్ రైస్ చూడండి గాయస్, అవ్వ టేస్ట్ చూస్తే ఎట్లున్నదో. ఎట్లనో ఉంది. నూడిల్స్ కూడా వచ్చినాయి అన్నకి. ఫైనల్లీ మాకు షిల్లాంగ్లో ఒక పెట్రోల్ బంక్లో అయితే క్యాంపింగ్ టెంట్ వేసుకోనికి పర్మిషన్ ఇచ్చిర్రు. చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అడగగానే క్యాంపింగ్ టెంట్ వేసుకోనికి ఒప్పుకున్నారు. సో టెంట్ వేసేసుకొని ఈరోజు నైట్ ఈ పెట్రోల్ బంక్లోనే స్టే చేసేసి మార్నింగ్ అయితే వెళ్ళిపోదాం. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి బాగానే, ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మనమైతే షిల్లాంగ్లో ఇగో మన క్యాంపింగ్ టెంట్ వేయబోతున్నాం. సో గాయస్ ఇగో టెంట్ అయితే వేసేసినాం. ఇక హాయిగా పడుకోవాలి. నాకు కొంచెం ఎడిటింగ్ చేసేట్టున్నాయి వీడియోస్, నేను చేసుకుంటున్నా. మా అన్న అయితే బయటికి పోతున్నాడు, తిరిగి వస్తా అన్నాడు. చాలా హ్యాపీగా ఉంది అసలు. నేను అసలు కలలో కూడా అనుకోలే షిల్లాంగ్లో ఒకరోజు నేను క్యాంపింగ్ టెంట్ వేసి ఇక్కడ పడుకుంటానని. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది.